అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. కోసేపు మన చిన్నప్పటి రోజులను గుర్తు చేసుకుందామా? నా మాటల్లో మీరు గుర్తు చేసుకోండి, చెప్తాను నేను. ఈ ఇండిపెండెన్స్ డేని, రిపబ్లిక్ డేని నా చిన్నప్పుడైతే మేము జెండా మందరం అనేవాళ్ళం. ఇక జెండా మందరం రేపు వస్తుందని అనగానే మా అడావిడి ఎట్లుండే తెలుసా చిన్నప్పుడు. అసలు ముందు రోజైతే మామూలు అడావిడి కాదు, ఏదో పెళ్ళికి వెళ్తే కూడా అంత రెడీ కాము, అట్లా రెడీ అయ్యేవాళ్ళం. అంటే ముందు రోజు మంచిగా మా స్కూల్ డ్రెస్ని నీట్గా ఉతుక్కొని ఇస్త్రీ చేసే చాకలి వాడికి ఇచ్చేసి వచ్చేవాళ్ళం. అప్పుడు అందరి ఇంట్లో ఇస్త్రీ పెట్టే ఉండదు కదా, ఐరన్ బాక్స్ అందరి ఇంట్లో ఉండదు కాబట్టి అలా. ఇప్పుడు 3 రంగుల గాజులు వేసుకునేవాళ్ళం బ్యాంగిల్ స్టోర్కి వెళ్ళి. అలాగే చేతి నిండా మెహందీ పెట్టుకునే వాళ్ళం మా లేడీస్ని. ఆయన నెయిల్ పాలిష్ కూడా మంచిగా పెట్టుకొని అది ఎప్పుడెప్పుడు ఆరుతుందా, ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు మెహందీ రెడ్గా అవుతుందా గడికి ఒక్కసారి చూసుకుంటూ దానిపైన ఇంకా షుగర్ కలిపిన వాటరు స్ప్రే చేస్తూ ఉండేవాళ్ళం. ఇక తెల్లారగానే వేడి వాటర్తో స్నానం చేసి ఇక స్కూల్కి వెళ్ళేవాళ్ళం. ఇక స్కూల్కి వెళ్ళగానే మన ఫ్రెండ్ ఒకరు ఉంటారు కదా, మన బెస్ట్ ఫ్రెండ్ చేయి పట్టుకొని ఆ ఊరంతా ఫ్లాగ్ హోస్టింగ్ అవ్వగానే ఊరంతా తిరిగేసి వచ్చేవాళ్ళం. ఇక ఊర్లో ఎక్కడెక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారా అని చూస్తూ జెండా ఎక్కడెక్కడ ఎగిరేస్తారో అక్కడికి వెళ్ళి ఎగిరేసి ఊరంతా టీచర్స్ మనం తిరిగేసి వచ్చి ఇక స్పీచ్లు మొదలు పెడతారు కదా టీచర్స్ అండ్ ఊళ్ళో పెద్దలు. మీకు ఎవరి స్పీచ్ బోర్ వచ్చిందో వాళ్ళని కామెంట్ చేయండి. ఈ స్పీచ్లు ఎప్పుడు వస్తాయిరా, ఎప్పుడు స్పీచ్ ఇస్తారా అని వెయిట్ చేసేవాళ్ళం. అట్లా మీకు ఎవరైనా అనిపిస్తే ఇప్పుడే కామెంట్ చేయండి. నేనైతే మా ఊళ్ళో అయితే నా చిన్నప్పుడు మా ఊరు సర్పంచ్ ఉంటారు కదా, సర్పంచ్ స్పీచ్ అయితే అస్సలు ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని వెయిట్ చేసేదాన్ని. ఇక జనవరి 26 ముందు అయితే ఆట పోటీలు ఉంటాయి కాబట్టి గిఫ్ట్స్ వస్తాయి. ఏమేమి గిఫ్ట్స్ వస్తున్నాయా, ఎవరికేం గిఫ్ట్స్ వస్తున్నాయా అని ఎదురు చూస్తూ ఎవరికి ఏమొచ్చిందని ఎంత ఎక్సైట్గా చూస్తూ ఉండేవాళ్ళం. ఇక గిఫ్ట్స్ ఇవ్వగానే స్వీట్స్ ఇవ్వగానే పట్టుకొని ఇంటికైతే వెళ్ళిపోయేవాళ్ళం. ఈ వీడియోని మీకు నచ్చిన ఫ్రెండ్ మీ చేయి పట్టుకొని ఆ ఊరంతా తిరిగిన మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటాం మళ్ళీ మరొక వీడియోతో. బాయ్ అందరికీ.